హలో, వెల్కమ్ బ్యాక్ టు అప్పిల్ పండు. అండ్ ఇప్పుడైతే భరతమహాశయాలకు విజ్ఞప్తి మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ నార్మల్ వన్ టైం వాచబుల్ అన్నట్లు. నాట్ సంక్రాంతి విన్నర్, నాట్ సంక్రాంతి ఫ్లాప్, జస్ట్ యావరేజ్ ఫర్ సంక్రాంతి. యాక్చువల్ నా ప్రిడిక్షన్ రాంగ్ అయింది. ఇది సంక్రాంతి విన్నర్ అనుకున్నా కానీ ఇది సంక్రాంతికి జస్ట్ స్మాల్ హిట్ అన్నట్లు. రవితేజ గారు ఆయన కామెడీ జోన్లో బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి, బాగా పేలినాయి. అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం కాన్ఫ్లిక్ట్ కూడా కొంచెం సరిగ్గా బిల్డ్ అవ్వలేదు, క్యారెక్టర్స్ మీద ఎంపతి రాదు. ఇక మొత్తం ఫుల్ స్టోరీకి వెళ్తే, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అప్పిల్ పండు. అండ్ హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ భరతమహాశయాలకు విజ్ఞప్తి, స్టారింగ్ రవితేజ అండ్ ఆశిక రంగనాథన్ అండ్ డింపుల్ హయాతి. అండ్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ నార్మల్ అన్నట్లు, వన్ టైం వాచబుల్, ఇగ్నోర్ చేయలేం అలా అని చెప్పేసి మా ఇంటికి తీసుకోలేం, జస్ట్ వన్ టైం వాచబుల్ అన్నట్లు. యాక్చువల్లీ 2 ట్రాకులు పెట్టినప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లెక్క ఒక కాన్ఫ్లిక్ట్ ఒక ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి వెళ్ళి ఫోర్స్ కనిపిస్తూ ఉంటుంది. స్టిల్ బాగానే ఉంటుంది కానీ అంటే ఆ క్యారెక్టర్స్ మనం ముందుకు వెళ్ళలేము. ఎక్కువ ఎక్స్పీరియన్స్ గట్టిగా ఇవ్వదు ఆ క్యారెక్టర్స్ మనకి, బాగా మైండ్ మీద కానీ హార్ట్ మీద కానీ ఏమీ అంత అంత ఇన్ఫ్లుయెన్స్ చేయవు, అంత ప్రభావితం చేయవన్నమాట ఆ క్యారెక్టర్స్, ఆ 3 క్యారెక్టర్స్. సో స్టిల్ ఇట్ ఈజ్ చూడొచ్చు ఒకసారి థియేటర్లో. అండ్ మూవీలో పాజిటివ్స్ అంటే రవితేజ గారి టైమింగ్ బాగుంది, కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి, అండ్ ప్రతి సాంగ్ గట్టికి పేలింది. అండ్ సెకండ్ హాఫ్ సత్య సీన్స్ బాగున్నాయి. అండ్ పబ్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ అన్నట్లు. మూవీ నెగిటివ్స్ వస్తే క్యారెక్టర్స్కి ఎంపతైజ్ ఉండదు. అండ్ మనం వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేయలేమన్నమాట. అంటే ఒక సీక్వెన్స్ అసలు ఎందుకు ఇంప్రెస్ అయింది, ఎందుకు వచ్చింది అంటే ఒకసారి డీల్ సెట్ అయిపోతే ఇంప్రెస్ అయిపోద్దా అని మనకి కొంచెం కన్విన్సబుల్ ఉండదు. అండ్ కొన్ని పార్ట్స్ దగ్గర క్రింజ్ అనిపిస్తుంది. అండ్ స్టిల్ ఇది వాచబుల్ అన్నట్టు, కానీ మన క్యారెక్టర్స్తో ఎక్కువ ట్రావెల్ చేయలేము యాక్చువల్లీ బేసిక్గా. సో సాంగ్స్ బాగున్నాయి, రవితేజ టైమింగ్ బాగుంది. స్టిల్ ఇది హాఫ్ అన్నమాట, అంటే పార్షియల్ హిట్ అన్నట్లు. రవితేజ గారికి మాస్ కంబ్యాక్ కాదు, కానీ బెటర్ దెన్ రీసెంట్ మూవీస్ మా జాతర వీటి అన్నిటికన్నా చాలా బెటర్ మూవీ. అండ్ ఇట్స్ నాట్ సంక్రాంతి విన్నర్ అండ్ నాట్ సంక్రాంతి ఫ్లాప్, జస్ట్ ఇట్స్ ఏ సంక్రాంతి ఏ స్మాల్ ఎక్స్పెరిమెంటల్ హిట్ అన్నట్లు. అండ్ డైరెక్టర్ గారు ఇంకా గట్టిగా రాసుకోవాల్సింది. అండ్ కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ ఆశిక రంగనాథన్ బ్యూటీ అయితే ప్లస్ మూవీకి చాలా బాగుంది అమ్మాయి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఆ హీరోయిన్. నెక్స్ట్ డింపుల్ హయాతి గారిది నేను యాక్చువల్లీ నార్మల్గా చూసినప్పుడు లోపల అంతేం ఉండరు అనుకున్నాను, కానీ ఆమె కూడా అందంగా బాగా ప్రజెంట్ చేసుకునే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ ఎక్కువ రోల్ ఎక్కువ లిమిట్లోనే అనిపించింది, ఎక్కువ సీన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఏదో సీరియస్ పెళ్ళాం ఉన్నట్లే ఉన్నది. ప్రియురాల దాంట్లో ఆశిక రంగనాథన్ మాత్రం గట్టిగా ఇచ్చి పడేశారు. అండ్ రవితేజ గారు కూడా ఇట్స్ ఓకే. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే నేను చెప్పిన ట్రైలర్లో చెప్పిన అనార్కలి అనే వైన్ని అప్రూవ్ చేయడానికి స్పెయిన్ పోవడం, ఆడికి వెళ్ళాక పెళ్ళైందని కూడా మర్చిపోయి అక్కడున్న అమ్మాయితో ఎక్స్ట్రా రిలేషన్షిప్ పెట్టుకోవడం, అండ్ అది అనుకోకుండా జరగడం, అండ్ తర్వాత ఇండియాకు రావడం, మళ్ళీ పాస్ట్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడికి వచ్చి పీక మీద కూర్చోవడం, ఇది మనం అన్ని సినిమాలు చూస్తాం. అండ్ ఇది కూడా సేమ్ స్టోరీ. అండ్ కొత్తగా ఏముండదు, మనకు తెలిసిందే. అంటే కొత్తగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే అలా ట్రైలర్ టీజర్లు అన్నీ చూసే మనం థియేటర్ పోయినాం. సో ఇట్స్ వన్ టైం వాచబుల్ అన్నట్లు, నాట్ పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, నాట్ చిన్న ఫ్లాప్ కాదు. అండ్ జస్ట్ అలా వాచబుల్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ రవితేజ గారికి కంబ్యాక్ అంటే చిన్న కంబ్యాక్ అంతే, పెద్ద కంబ్యాక్ అది కాదు. అండ్ నేర్చుకుందంటే ఏం లేదా, హార్డ్లీ 10 days ఉన్నా నేను సెట్స్లో. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ గారు అయితే బాగా చేశారు. అండ్ ఆశిక రంగనాథన్ గారు బాగా చేశారు, సత్య గారు కూడా బాగా చేశారు, ఒక 2 సీన్లు పేలకపోయినా. వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు. అండ్ సునీల్ గారు కూడా కొన్ని వింటేజ్ సునీల్ గారిని చూసినట్టు అనిపించింది ఒకసారి. అండ్ రవితేజ గారిది కూడా ఓకే, బాగా చేశారు, కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి. అండ్ ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేయొచ్చు, బట్ ఆపోజిట్ ఏ మూవీస్కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ఇది లేదో మనం చూసుకొని పోవాలి థియేటర్కి. అండ్ నేను దీని ప్రయారిటీ ఆర్డర్ నెక్స్ట్ 2 మూవీస్ అయిపోయినామంటే అప్లోడ్ చేసేస్తా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అప్పిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. హ్యాపీ పొంగల్. గుడ్ మార్నింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.